హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పనస గింజల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 20 లేదా 25 పనస గింజలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమోటో, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు పనసగింజల కర్రీ తయారీ విధానం చూద్దాం. పాత్రలో పనసగింజలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1/2 లీటర్ వాటర్, గింజలకు సరిపడా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇలా పాత్రలో ఉడికించుకుంటే ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో ఉడికించుకుంటే 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. చూడండి, పనసగింజలు ఉడికాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఈ విధంగా లైట్గా మ్యాష్ చేసుకోండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను తొక్కతో పాటు వేస్తున్నాను. మీకు కావాలంటే పనసగింజలకు తొక్క తీసేసి కర్రీ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటిపట అనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి అంతా కలిసేలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయి పేస్ట్ దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ కొంచెం ఓపికగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి దగ్గర పడి బాగా వేగింది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కలు, టమోటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మిశ్రమం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు టమోటాలను ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో నలుపుకున్నామంటే టమోటాలు మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు గ్రేవీని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్న పనసగింజలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా పాప తరుణికి అదేంటో తెలియదు కాబట్టి, అది పప్పులాగుంది కాబట్టి పప్పు అనుకొని అమ్మ పప్పు పెట్టు తింటాను అంటూ ఎంతో ఇష్టంగా తినింది. చూడండి, కర్రీలో పనసగింజలు చక్కగా కలిశాయి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, పనసగింజల కర్రీ రెడీ అయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ పనసగింజల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.